హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శారదకి జరిగిన అవమానాన్ని తెలుసుకొని హుటాహుటిన చాలా కోపంగా కారులో బయలుదేరుతారు. ఇంటికి పిలిచి మా అమ్మని అవమానిస్తారా, ఖచ్చితంగా అపూర్వ గుట్టు బయట పెడతాను అని చాలా స్పీడ్గా ఫాస్ట్గా ఇంకా కారులో బయలుదేరి వెళ్తాడనమాట గగన్. అప్పుడే ఇంకా అలా అపూర్వ, బావా పోనీలే, ఏదో అంతా మన మంచికే అనుకుందాం, వదిలే పద వెళ్ళిపోదామని చెప్పి ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంకా వెంటనే అలా గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి, అపూర్వ నీకెంత ధైర్యం, మా అమ్మని అవమానిస్తావా అని అపూర్వ మెడపట్టుకుంటాడు. ఒక్కసారిగా శరత్చంద్ర, రేయ్ ఏంట్రా, ఏంటి అపూర్వ మెడపట్టుకుంటున్నావు? అయినా పిలవని పేరంటానికి వచ్చి నా మేనకోడలు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న మీ అమ్మ మంచిదా? మీ అమ్మని నువ్వు కవర్ చేసుకోవడానికి నన్ను మా భార్యను చేస్తావరా, నా భార్యని మెడపట్టుకుంటావా అని అడుగుతారు గట్టిగా శరత్చంద్ర. చూడు మిస్టర్ శరత్చంద్ర, మా అమ్మని పిలిచింది ఎవరో కావాలంటే బిందుని శివని అడగండి. అడిగిన తర్వాత నిజం చెప్పండి. బిందు, శివ, మీరు నిజం చెప్పకపోతే ఈరోజు ఏం జరుగుతుందో నాకే తెలీదో అని గట్టిగా చెప్తాడు గగన్. ఇంక వెంటనే బిందు అంటే అది అననేలోపు అపూర్వ చెప్పొద్దు అని సైగ చేస్తుంది. అపూర్వకి భయపడి నిజం చెప్పలేదో నా ఉగ్ర రూపాన్ని చూపిస్తాను, చెప్పండి అని అనేసరికి అంటే మావయ్య, గగననే చెప్తుంది నిజమే. ఇవాళ శారద పిన్నిని ఇంటికి పిలిచింది తనే, శారద పెద్దమ్మని ఇంటికి రమ్మని అపూర్వ అత్తయ్య చెప్పింది అని బిందు చెప్పడంతో ఒక్కసారిగా శరత్చంద్ర ఛ అని అనుకుంటాడు. విన్నావు కదా మిస్టర్ శరత్చంద్ర, మా అమ్మ పిలవని పేరంటానికి వచ్చే టైప్ కాదు. నీ నీ భార్యే మా అమ్మ కాళ్ళు పట్టుకొని పిలిచి మా అమ్మని అన్యాయంగా ఇదిగో ఇలా కేసులో ఇరికిచ్చింది. మా అమ్మ ఏదో తప్పు చేసిందానిలా, మా అమ్మ ఏదో మీ సంతోషాన్ని కాకుండా మీ నాశనాన్ని కోరుకునే దానిలా చేశారంటున్నారు. ఈ ఒక్క జన్మ కాదు కదా, 100 జన్మలెత్తినా మా అమ్మ అలాంటి తప్పు చేయదు. 100 జన్మలెత్తినా మీలాంటి వంకర బుద్ధి మారదు. చూడపూర్వ, నిన్ను ఏం చేసినా తప్పు లేదు. నీ మీద ఎలా పగ తీర్చుకోవాలో చెప్తా, ఖచ్చితంగా చెప్తా అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అపూర్వ గడగడ వణికిపోతూ ఉంటుంది. అపూర్వ, ఇప్పుడు ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాను అనుకోవచ్చు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏం జరుగుతుందో అనే అణువణువు భయం ఉంటుంది చూడు. ఆ భయాన్ని పుట్టించకపోతే నా పేరు గగనే కాదు అని గట్టిగా చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అపూర్వ కుప్ప కూలిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి చాలా బాధపడుతుంటే కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, మావయ్య ఎందుకు ఏడుస్తున్నారు మావయ్య అని అంటారు. శారదకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటుంటేనే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఏ పాపం చేయకపోయినా అపూర్వ రాక్షసి ఎందుకు శారదని ఇరికిస్తుంది? శారద అంటే ఎందుకు తనకంత చిన్న చూపు? అయినా శారదని ఓదార్చాలనిపిస్తుంది, కానీ కుదరదు కదా, శారద అక్కడుంది కదా అని అంటారు. ఇంక వెంటనే భూమి, ఎందుకు మావయ్య, మనం మా ఇంటికి వెళ్దామా అని అంటారు. ఏంటమ్మా నువ్వు అనేది అని అంటారు. ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు కదా మావయ్య, వెళ్ళి మీరు పిన్ అత్తయ్యని కలిసి వచ్చేసేయండి అని అంటారు. సరే అమ్మా రా వెళ్దామని చెప్పి ఎవరికి తెలియకుండా భూమి అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి ఇంక బయలుదేరుతారు. అలా శారద గగన్ వాళ్ళ ఇంటికి. కృష్ణప్రసాద్ ఏమో శారద రూమ్కి వెళ్తారు. భూమి ఏమో గగన్ రూమ్కి వస్తుంది. ఇంకా గగన్ నిద్రపోతుంటే అలా చూస్తూ ఉంటుంది భూమి. గగన్ డీప్గా నిద్రపోతూ ఉంటారు. భూమి గగన్ వైపు చూస్తూ, నాకు నిద్ర పట్టకుండా చేసి నువ్వు నిద్రపోతున్నావా బావా అని అలా చూస్తూ ఉంటే గగన్ కళ్ళు తెరిచి చూస్తాడు. హేయ్, ఎంత ధైర్యం నీకు, నా కల్లోకి వస్తావా, నాకు పదే పదే గుర్తొస్తావా, వెళ్ళు మర్యాదగా వెళ్ళిపో అని అటు తిరిగి పడుకుంటాడు. ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతుంది భూమి. ఓ, నేను కల్లో వచ్చాననుకుంటున్నావా, అయితే చూడు అని ఇంక ఫోర్ హెడ్ పై కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ నిద్రపోతున్న శారద దగ్గరికి వెళ్తారు. శారద చేతుల్ని చూసేసరికి తనకి బాగా కట్లు కట్టేసే గాజులన్నీ మొత్తం పగిలిపోయి ఉంటాయి. బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది చేతికి. అదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. శారద, నా వల్లే నీకు అవమానాలన్నీ, నేను చేసిన తప్పుకి నువ్వు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నావు, కానీ దీనికి ప్రాయశ్చిత్తం ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం కావటం లేదు, ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతూ తను తెచ్చిన గాజుల్ని శారద చేతికి తొడుగుతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్, మావయ్య
వెళ్దామా అని అంటారు. పదమ్మా వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి గోడ దూకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంకా అలా ఫ్రెష్ అవుదామని చెప్పి వాష్రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే తనకి లిప్స్టిక్ మార్క్ అయితే కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇదేంటి, కల్లో కదా తను నన్ను ఇలా చేసింది, ఈ రియల్ లైఫ్లో కూడా ఇలా ఎలా వచ్చింది అంటే నిజంగా భూమి ఇంటికి వచ్చిందా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా శారద కూడా లేచి ఇంకలా చూసుకునేసరికి తన చేతులకి గాజులు వేసుంటాయి. ఇదేంటి, నేను నిద్రపోయేటప్పుడు ఈ గాజులు వేసుకోలేదు కదా, ఇప్పుడు ఈ గాజులు వేసున్నాయేంటి అని చూస్తుంటే అక్కడ ఒక లెటర్ ఉంటుంది. శారద, నేను కృష్ణప్రసాద్ని. నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి కేవలం 5 ఏళ్ళు మాత్రమే నువ్వు సంతోషంగా ఉన్నావు. తర్వాత అంతా నీకు ఎంత ఎంత బాధ కలిగించానో, నిన్ను ఎంత బాధ పెట్టానో అది కేవలం నాకు మాత్రమే తెలుసు. కానీ శారద, ఒక్కటి మాత్రం నిజం, నీకెలా న్యాయం చేయాలో నాకు తెలీదు, నీకు ఓదార్పునివ్వడం కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి వచ్చాను అని లెటర్ రాసి పెట్టుంటుంది. పాపం శారద చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా భూమి, కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి ఇంకా మొత్తం అంతా చేస్తూ లైక్ జీపీఎస్ ట్రాకర్ అయితే సెట్ చేస్తారు. సో ఆ జీపీఎస్ ట్రాకర్ ప్రకారమే ఇంకా అలా అపూర్వ అయితే బయలుదేరి వెళ్తూ ఉంటుంది. వెంటనే అపూర్వ బయలుదేరి వెళ్ళగానే అలా ఇంకా అపూర్వని ఫాలో అవుతూ ఉంటుంది భూమి కూడా. వీడియో అయితే తీసుకుంటుంది. ఏయ్ సంతోష్, ఇప్పుడు చూడు, నువ్వు కామ్గా ఉన్నావనుకో నిన్ను కోర్టు కేసు అయిపోగానే వదిలేస్తా, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలీదు. మా రౌడీలు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా, వాళ్ళు గనక చంపాలి అని అనుకున్నారనుకో నువ్వు అయిపోయినట్టే, అర్థమైందా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. దొరికావు అపూర్వ, ఇప్పుడు చూడు ఈ వీడియోతో నేనేం చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెంటనే భూమి. ఇది ఇలా ఉండగా గగన్ ఇంకలా డివోర్స్ పేపర్స్ని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటారు. గగన్ భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. భూమి తనతో గడిపిన మెమొరీస్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ ఇది కరెక్టేనా కాదా అని ఆలోచిస్తుంటే గగన్ అంతరాత్మ అనేది అక్కడ ఉంటుంది. ఏంటి, నువ్వు భూమికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా? హేయ్ పిచ్చోడా, ఒకటి గుర్తుపెట్టుకో, నీ చెల్లెల గురించి ఆలోచిస్తున్నావు కరెక్టే, కానీ భూమి నిన్ను ఎన్నిసార్లు కాపాడిందో మర్చిపోయావా? భూమి నీ చిన్ననాటి సిరిమువ్వ అనే విషయాన్ని మర్చిపోయావా? భూమి నిస్వార్థంగా నిన్ను ఎన్ని సమస్యల నుండి బయటపడేసిందో మర్చిపోయావా? అప్పుడు సూర్య నిన్ను కొడితే కాపాడి నిన్నింటికి తీసుకొచ్చి సేవలు చేసింది. అది మాత్రమే కాదు, నువ్వు కష్టంలో ఉన్న ప్రతిసారి భూమి నీకు అండగా నిలబడింది. నువ్వెన్నిసార్లు తన్ని బయటికి తోసేసినా భూమి నిన్ను ఎప్పటికీ వదలని నీడలాగే నీతో పాటే జీవితం అనుకుంది. అలాంటి భూమిని ఇప్పుడు ఆ తార కోసం వదులుకుంటావా అని అంటారు. నా చెల్లి పెళ్ళవ్వాలంటే చేయాలి, తప్పదు అని అంటారు. అప్పుడు ఇంకొక అంతరాత్మ వచ్చి, రేయ్ నీకొక విషయం అర్థమవుతుందిరా, ఇక్కడ పెళ్ళెక్కడుందిరా, అగ్రిమెంట్ తప్ప. చూడు, నువ్వు చేస్తుంది బిజినెస్, అక్కడ ఆ ధృవాకి కూడా నీ చెల్లంటే ఇష్టం లేదు, ఇక్కడ నీకు వాడి చెల్లంటే ఇష్టం లేదు. నువ్వు వాడి చెల్లిని పెళ్లి చేసుకుంటే వాడు నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు, నువ్వు చేసుకోకపోతే వాడు చేసుకోడు. ఇక్కడ ప్రేమ ఎక్కడుందిరా, పెళ్ళెక్కడుంది? అయినా నీ భార్యని తారాన్ని నువ్వు బాగా చూసుకుంటేనే అక్కడ నీ చెల్లెల్ని బాగా చూసుకుంటాను అని చెప్పిన బిజినెస్ మైండ్ని కూడా నువ్వు ఇంకా ఇంకా నమ్ముతున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే ఆలోచనలో పడతారు. ఇంకా పూరి మొహం చూడకుండానే వాడు పెళ్ళికి ఓకే చేశాడురా, అలాంటిది ఆ తార ఎలాంటి క్యాండిడేటో తెలుసు కదా, తను ఎలాంటి సైకోటిక్కో తెలుసు కదా, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని సరిగ్గా ఉండగలవా, భూమిని మర్చిపోగలవా అని అడుగుతారు. ఇంకా అలా అంతరాత్మ మాటలకి ఏం సమాధానం చెప్పలేరు. చూడు, జీవితంలో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి, నేను అలాగే అడ్జస్ట్ అయిపోతాను, అడ్జస్ట్ అవ్వడం మాత్రమే నాకు దారి, నా చెల్లెలి జీవితం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఇంకా అలా గగన్ అంతరాత్మల్ని పంపించేస్తాడు. ఎస్, ఈ డివోర్స్ పేపర్స్ని తీసుకెళ్ళి భూమికి అరేంజ్ చేయాలి అని భూమి దగ్గరికి తీసుకువెళ్ళబోతుంటే శారద నాన్న గగన్ అని అంటుంది. ఏంటమ్మా అని అంటారు. నాన్న, ఇంకొద్ది రోజుల్లో కోర్టు కేసు ఉంది కదా అని అంటారు. అవునమ్మా, చెర్రీకి సంబంధించిన బలమైన సాక్ష్యం ఇందులో ఉండాలి. సరే, ఇంతకీ ఎందుకు ఆపేవని అంటారు.
ఏ పని మీద వెళ్తున్నావు అని అంటారు. అదే భూమికి ఇది విడాకులు ఇవ్వాలని చెప్పడానికి వెళ్తున్నాను అని అంటారు. ఓ అవునా నాన్న, ఇవాళ మంచి రోజు కాదురా. నేను చెప్తున్నానుగా అమ్మగా, ఇప్పుడు కొడుగ్గా నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు అండంలో తప్పేమీ లేదు. ఒకవేళ ఇప్పుడు భూమి నేను విడాకుల పేపర్స్పై సంతకం చేయను, చెర్రీ కేసులో ఉంటేనే నేను చేస్తాను అని కండిషన్ పెడితే అప్పుడు నీ పరువు పోతుంది కదా. కాబట్టి చెర్రీ కేసు అయిపోయిన తర్వాత, చెర్రీ నిర్దోషిగా గెలిచి వచ్చిన తర్వాతే నువ్వు ఈ కండిషన్ పెట్టు, అప్పుడు భూమి ఒప్పుకోవచ్చు కదా అని అంటారు. శారదా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. చెర్రీ కేసు సాల్వ్ అయిన తర్వాతే భూమిని అడుగుతాను, అప్పుడు ఖచ్చితంగా భూమి ఒప్పుకుంటుంది అని డివోర్స్ పేపర్స్ని తీసుకువెళ్ళిపోతాడు. అమ్మయ్యా, ఈ రోజుకి ఎలాగొకలా ఆపాను. రోజు ఇలాగే నేను ఆపి తీరాలి. నాన్న, భూమిని ఎలా అయినా నువ్వు దగ్గర తీసుకోవాలరా. మీ మధ్యలోకి ఇంకా ఎవరు రాకూడదురా అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శారదా. కరెక్ట్గా అప్పుడే తార గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. హాయ్ అని అంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట గగన్. హలో, ఇలా వచ్చారేంటేనంటారు. అదేంటి, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని రెడీ అయిపోయారు కదా, మీ వైఫ్కి కూడా డివోర్స్ ఇచ్చేస్తారు కదా. ఆ డివోర్స్ నోటీసులు పంపించడం అది ఇది ఎన్ని అవుతుంది. అయినా అప్పటి వరకు నేను ఆగలేను. అందుకే మీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను. రండి, కాఫీ షాప్కి వెళ్దాం అని అంటుంది. యాక్చువల్లీ నాకు ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటారు. అప్పుడే శారద వస్తుంది. అమ్మ నువ్వు అననేలోపు నేనే ఆంటీ, నేను మీ అబ్బాయిని బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఆయన మాత్రం చూడండి మీటింగ్ అది ఇది అంటున్నారు. అసలు ఈ తార అంటే ఎవరు? సింగిల్ పీస్. అలాంటి తార పిలిస్తే రాకుండా ఉంటారా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. తారా, అమ్మా నేను వెళ్తున్నాను అని అంటారు. సరే నాన్న, వెళ్ళిరా. ఏంటో తను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వట్లేదు. రేపు నా కొడుకుని పెళ్లి చేసుకుంటాను అంటుంది అని బాధపడుతూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా భూమి ఇంకలా చెర్రీ గురించి ఆలోచిస్తూ, చెర్రీని ఎలా అయినా బయటికి తీసుకురావాలి. నా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది కాబట్టి కోర్టుకి ఇంకొంచెం టైం ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జడ్జితో మాట్లాడితే ఏదైనా ఆలోచన వస్తుంది అని చూసేలోపు కార్లో భూమి కనబడుతుందనమాట. గగన్ అండ్ తారా బయటికి వెళ్ళడం. ఏంటి, ఈ అమ్మాయితో బయటికి కూడా వెళ్తున్నాడా, చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది భూమి. వాళ్ళని ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి వెళ్ళేసరికి మీకు ఏమిష్టం అని అడిగేసరికి నాకు క్యాపచిన్ అనేలోపు నాకు అర్థమైంది, నాకు కోల్డ్ టీ అంటే ఇష్టం, మీకు కూడా కోల్డ్ కాఫీ అంటే ఇష్టం అని నేను అనుకుంటున్నాను. 2 కోల్డ్ కాఫీస్ అని అంటారు. కనీసం నా మాట కూడా వినివ్వట్లేదేంటి అమ్మాయి అని అనుకుంటాడనమాట. అలా గగన్, సరే మీరు నన్నుగా ప్రేమించాలి అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు అలా ప్రేమిస్తేనే బాగుంటుంది కూడా అని లొడ వాగుతూనే ఉంటుంది. గగన్కి పాపం తలనొప్పి వస్తూ ఇంకా ఏదో భరిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా భూమి అక్కడికి వచ్చి ఇంకా అలా గగన్పై జ్యూస్ పోసేస్తుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. వెంటనే ఈ తారాపై కూడా జ్యూస్ పోస్తుంది. హేయ్, ఆర్ యు మ్యాడ్ అని అంటారు. సారీ మేడం అని అంటుంది. వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను అని ఇంకా అలా వెళ్ళి వాష్ చేసుకొని వస్తుంది. ఇంకా అలా భూమి క్యాప్ తీసి చూపించేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. హేయ్, నువ్వా అని అంటాడు. లేకపోతే నువ్వు తారం తీసుకొని బయటకు వస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడు బావా, భూమి గగన్లు ఎప్పుడూ ఒకటే, వేరు కాదు. మన పేర్లు వేరవచ్చు, కానీ మన జీవిత మార్గం ఒక్కటే. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ తన్ని బయటికి తీసుకువచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా అలా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.